భూభారతి పైనే రైతుల ఆశలు. పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేసిన మండలాల్లో అమలు. ఏళ్లుగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయని అంచనాలు. పాస్ పుస్తకాలు సాదాపైనమ్మ కేసులే అధికం. సమస్యల వల్ల పథకాలకు రైతులు దూరం. నేలకొండపల్లి వెంకటాపూర్లో తొలి రోజు జరగని రిజిస్ట్రేషన్లు. లింగంపేట మద్దూరులో నేటి నుంచి రిజిస్ట్రేషన్లు అంటూ చూస్తా ఉన్నాం. సో భూభారతి అనేది ధరణి ప్లేస్ని రీప్లేస్ చేసేటువంటి ఒక అప్లికేషన్, ఒక పోర్టల్ అని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ఈ పోర్టల్లో ప్రస్తుతం గతంలో కేసీఆర్ వర్సెస్ రెవెన్యూ అధికారులు, దానిలో భాగంగా బలైంది ఎవరు? విఆర్ఏ విఆర్ఓలు చాలా పెద్ద ఎత్తున బలైన విషయం అందరూ కూడా తెలుసు. ఎందుకంటే నిన్న ఒక 2 ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది. సో దానిలో కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నా. అసలు కేసీఆర్ రెవెన్యూ అధికారులను చాలామంది విఆర్ఓలను ఎందుకు తీసేయడం జరిగింది అంటే, ఈ రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెడదామని కేసీఆర్ కొంత అనుకున్నప్పటికీ, అదేవిధంగా దానిలో భాగంగా చాలా పెద్ద ఎత్తున అక్రమాలు అన్యాయాలు చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ కొంతమేర ఆన్లైన్ డిజిటలైజేషన్ చేయడంలో విఫలమయ్యారు. దానికి కారణం ఎవరు అనేది ఆరాధిస్తే రెవెన్యూ అధికారులు తెలిసింది. సో వాళ్లకు కేసీఆర్ మధ్య ఒక పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఒక అగాధం అయితే ఉన్నది. సో ఎందుకంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ అనేది ఒక రెవెన్యూ వ్యవస్థ అనేది పెద్ద ఎత్తున అంటే అవినీతి మరకలు అంటుకున్నటువంటి ఒక డిపార్ట్మెంట్గా ప్రస్తుతం చెప్పొచ్చు. దీనిలో మెజారిటీ ఉద్యోగులందరూ కూడా అవినీతి పరులే. సో దానిలో భాగంగానే కేసీఆర్కు రెవెన్యూ అధికారులు అంటే పడదు, రెవెన్యూ అధికారులకు కేసీఆర్ అంటే పడదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సో ఈ క్రమంలో వీళ్లకు రెవెన్యూ అధికారులకు కొంత వాళ్ళపైన కక్ష తీసుకోవడానికి అమాయకులైనటువంటి విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అది వాస్తవం. సో ప్రస్తుతం మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ భూభారతి పోర్టల్లో రెవెన్యూ వ్యవస్థను అనకండి, రెవెన్యూ అధికారులలో కొంతమంది చేస్తున్నటువంటి అధికారులు అనండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి మెజారిటీ అంటే 90% అధికారులు కూడా మొత్తం అందరూ కూడా ఈరోజు అవినీతి మరకలు అంటుకున్న వాళ్ళే. పైసా అయ్యింది పని కాదు, అది 100% వాస్తవం. సో ఇప్పుడు ఈ భూభారతి అనేటువంటి ఈ పోర్టల్ విజయవంతం కావాలి అంటే ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు ఒక నిబద్ధతతో పనిచేయాలి. కానీ రెవెన్యూ అధికారులు నిబద్ధతతో పనిచేస్తారా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారులు కొన్ని సంఘాలు కూడా పెట్టుకున్నారు. అవన్నీ పక్కన పెడదాం. కానీ ఇంకొక రకమైనటువంటి అవినీతికి తెరలేపుతున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది రెవెన్యూ అధికారులే. సో దీన్ని కట్టడి చేయకపోతే ఖచ్చితంగా భూభారతి ముందుకు పోదు అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ మనకు చెప్తున్నటువంటి అంశాలు. సో ఒకసారి ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్తా ఉన్నారో ఆ విషయాలను కూడా రేవంత్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, నవీన్ మిట్టల్ అనేటువంటి వ్యక్తి ఇంకా CCLA కమిషనర్గా ఉన్నాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ధరణి ఎప్పటి నుంచి ఉన్నాడు, ధరణి తర్వాత భూభారతిలో కూడా ఉన్నాడు. సో ఇప్పుడు నవీన్ మిట్టల్ గతంలో ధరణి పోర్టల్ ఇంత పెద్ద ఎత్తున ఈ 18 లక్షల ఎకరాల భూములకు వివాదాస్పదలు ఉన్నాయి అంటే దానికి కారణము నవీన్ మిట్టలు అండ్ రెవెన్యూ అధికారులు. సో అదే నవీన్ మిట్టలు మళ్ళీ కొనసాగుతూ ఉన్నాడు, అవే రెవెన్యూ అధికారులు మళ్ళీ కొనసాగుతూ ఉన్నారు. ఆ రెవెన్యూ అధికారులు అంటే ప్రక్షాళన చేయకుండా ఇలా కొనసాగుతూ ఉంటే భూభారతి సక్సెస్ రేట్ ఉండకపోవచ్చేమో అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కనబడతా ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా అధిగమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడో ధరణిని బంగాళాఖాతంలో వేసి కొత్త పోర్టల్ తీసుకొస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. సో RR 2024 చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో దీనిలో భాగంగా మరి భూభారతిని మరి రెవెన్యూ అధికారులు ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తారా, నవీన్ మిట్టల్ ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తాడా అనేది ఇక్కడ ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్గా కనబడతా ఉంది. సో చూద్దాం. మరి ఇంకా పైలట్ ప్రాజెక్టే కాబట్టి మనం ఇప్పుడే మన ఆరోపణలు చేయడానికి లేదు. కానీ భవిష్యత్తులో పూర్తి స్థాయి పోర్టల్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఫర్ సపోజ్ ఇక్కడ అపిలేట్ అథారిటీ MROకి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా RDOకి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా కలెక్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ MROలు, RDOలు, కలెక్టర్. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి పలు సూచనలు, నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. సో ఒక రైతు
ఎంఆర్ఓను జనరల్గా మనలాంటి సమాజంలో కొంత పేరున్నటువంటి మనలాంటి వాళ్ళమే ఎంఆర్ఓలను కలవాలి అంటే చాలా రకాల ముప్పు తిప్పలు పెడతారు మనల్ని. సో అదే సామాన్యమైనటువంటి రైతులు కానీ సామాన్యులు ఎవరైతున్నారో వాళ్ళు ఎంఆర్ఓలను కలవాలంటే ఆస్కారం ఉంటుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఒకళ్ళు కలిసిన వాళ్ళు ఈ బాధ్యతను ఎంఆర్ఓ ఈ బాధ్యతను ఏం చేస్తాడు, విఆర్ఏలకో విఆర్ఓలకో ఎవరికో అప్పగిస్తారు. వాళ్ళు డైరెక్ట్ డబ్బులు అడిగి ఎంఆర్ఓకు ఇచ్చేస్తారు. అది 100% అది కామన్ ప్రక్రియ అది. సో ఎంఆర్ఓనే ఈ రైతులను సామాన్యులు కలవడు. అలాంటిది ఆర్డీఓ ఇలా కలుస్తాడు, కలెక్టర్ ఇలా కలుస్తాడు. ఇలాంటివి 18 లక్షల ఎకరాల భూములకు సంబంధించిన వివాదాలు ఏ విధంగా పరిష్కారం అవుతాయి అనేది ఇక్కడ మరొక బిగ్ క్వశ్చన్ మార్క్. దీన్ని ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి అనేది మా యొక్క సూచన మాత్రమే. ఎందుకంటే భూభారతి తీసుకొస్తున్నారు, నిజంగా ఒక మంచి పరిణామమే. చాలా లక్షల ఎకరాల భూములకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే లక్షల రైతుల సమస్యలు కావచ్చు, పరిష్కారం కావడానికి భూభారతి ఉపయోగపడుతుందని వాస్తవం. మీరు అప్లేట్ అథారిటీని ఎంఆర్ఓకి, ఆర్డీఓ, కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ ముగ్గురు మరి ఏం చేస్తారు? ఈ ముగ్గురు ఆ రైతులు కలుస్తారా? లేకపోతే ఒక పని చేయండి, అసలు ఈ 18 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ లెక్క అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. గ్రామ సభల లేకపోతే మండల సభల పెట్టి డైరెక్ట్ పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి ఆ ప్రయత్నం మరి చేస్తారా? ఒక నెల రోజులు ఒక రెవెన్యూ డ్రైవ్ అని చెప్పేసి నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాను. రెవెన్యూ డ్రైవ్ అని చెప్పేసి ఇప్పుడు ఎట్లాగో మీరు పెడతా ఉన్నారు, ఏది గ్రామ సభలు మండల సభలు అని చెప్పేసి కలెక్టర్లతో పెడతా ఉన్నారు. రెవెన్యూ డ్రైవ్ అని చెప్పేసి ఒక 30 డేస్ నెలనా 2 నెలల, ఇప్పుడు ఎట్లా జూన్ 2 తారీఖు తర్వాత మీరు ఫుల్ ఫ్లెడ్జ్ భూభారత్ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు కదా. నా సూచన ఏంటంటే రెవెన్యూ డ్రైవ్ అని చెప్పేసి కంటిన్యూగా ఎంఆర్ఓలకు ఎలాంటి పనులు అప్పగించకుండా, అంటే ఉంటాయి కొన్ని పనులు ఉంటాయి, కాకపోతే ఆ పనులను కూడా ఒక రకంగా పెట్టుకొని రోజు పొద్దున్న మధ్యాహ్నమా ఏదో ఒక టైంలో ఒక విలేజ్లో రెవెన్యూ డ్రైవ్ అని పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఊర్లో గ్రామ సభల ద్వారా ఎంఆర్ఓ వెళ్ళడమా, లేకపోతే ఆర్డీఓ వెళ్ళడమా, లేకపోతే కలెక్టర్ వెళ్ళడమా, ఏదో ఒక ప్రయత్నం చేసి కనుక మీరు ఆ రెవెన్యూ డ్రైవ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓలు, ఆ గ్రామ సభలో ఉన్న ప్రజలందరూ కూడా తెలిసిపోతుంది ఆ భూములు ఎవరివి ఏంటి అని తెలిసిపోతుంది. ఈ రెవెన్యూ డ్రైవ్ నెలలో 2 నెలలో పెట్టడం ద్వారా ఆ మండలంలోని ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా సాల్వ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ ఆ రెవెన్యూ డ్రైవ్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని పెట్టి ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుని అక్కడికక్కడ పరిష్కారం చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల 90% రెవెన్యూ సమస్యలు పరిష్కరింపబడతాయి. 90% రెవెన్యూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించబడతాయి. సో ఇక 10% ఉంటుంది. ఆ 10% కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ కూడా ఉండే కావచ్చు, 10 to 20% 25% ఉంటాయి కావచ్చు. వాటిని తర్వాత అప్లేట్ అథారిటీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ జాయింట్ నిర్ణయం తీసుకునే విధంగా ఒక ప్రయత్నం చేస్తే మంచి పేరు భూభారతి పెట్టినందుకు మీకు ఆ 18 లక్షల ఎకరాల భూములు కావచ్చు, లేదంటే లక్షలాది రైతులు ఎవరైతే సఫర్ అవుతున్నారో 10 లక్షల మంది రైతులు సఫర్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చినట్లయితే అనేది నా యొక్క అభిప్రాయం. సో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతాను. ఎందుకంటే నవీన్ మిట్టల్ కానీ గతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా అవినీతి మరకలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవినీతికి పరాకాష్ఠగా కనబడతా ఉన్నారు. వీళ్ళు డబ్బులు తీసుకుందే ఏ పని కూడా చేయరు అనేది తెలుస్తా ఉంది. సో దాన్ని ఏ విధంగా అధిగమిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.